ముందుగా అందరికీ నమస్కారం. నోమో చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన మూవీ రాజా సాబ్. మన ప్రభాస్ డార్లింగ్ నటించినటువంటి మూవీ రాజా సాబ్. అయితే ఈ మూవీ పాన్ ఇండియా స్టార్ అయ్యాక డార్లింగ్ ప్రభాస్ తెలుగు వారికి దూరం అవుతున్న ఫీల్ కలిగింది. చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకు డార్లింగ్ ప్రభాస్ అందించేటువంటి మూవీ రాజా సాబ్. రాజా సాబ్ మన అందరికీ ఒక పండుగ వాతావరణంలో రావడానికి గల కారణం సినిమా అని చెప్పవచ్చు. రాజా సాబ్ మూవీ ఎలా ఉంది, మారుతి తన కళను నెరవేర్చుకున్నాడు, మారుతి తీసినటువంటి మూవీ ప్రేక్షకులకు ఎలా ఉంది, మన ఒపీనియన్ మనం తెలుసుకుందాం. ఇక రాజా సాబ్ సంక్రాంతి పండుగ ముందే చేసుకున్నాము అనిపిస్తుంది మనకు. ఇక ఫస్ట్ టీజర్తో ఆకట్టుకున్న ద రాజా సాబ్ తర్వాత వచ్చిన పాటలు అంతగా ఆకట్టుకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడడం జరిగింది. ఇక రాజా సాబ్ ఈ ప్రీలీజ్ ఈవెంట్లో కూడా మారుతి చేసినటువంటి సెంటిమెంట్ కూడా చాలా వర్కౌట్ అయిందని సినిమాకి చెప్పవచ్చు. ఇక శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ రాజా సాబ్ మూవీ ఎలా ఉందో మన రివ్యూలో మనం తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే మనవడు రాజు అయినటువంటి మన ప్రభాస్ తనను వెదిలిన తాతను సంజయ్ దత్ సంగతులు చెబుతూ ఎప్పటికైనా తన భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. గంగమ్మ అప్పటికే ఒక అమ్మాయిని ఇష్టపడ్డ రాజు తనను వెతికే క్రమంలో మరో ఇద్దరు భామలు మాలవిక మోహన్, నిధి అగర్వాల్ కలుస్తారు. అయితే రాజుతో పాటు అతని లవర్స్ని, స్నేహితుని ప్రేతాత్మగా మారిన తాత వశం చేసుకునే క్రమంలో ప్యాలెస్లోకి వచ్చేలా ట్రాప్ ఎలా చేశాడు, అక్కడున్న వారందరికి ఎదురైన సమస్యలు ఏమిటి, వాటిని రాజు ఎలా అధిగమించాడు, తాత లక్ష్యం ఏమిటనేది రాజా సాబ్ యొక్క కథ అండి. ఇక సినిమా ఆరంభం ఒక పాటతో మొదలవుతుంది. ఇక్కడ పాటలో కటౌట్ని, కంటెంట్ను ఉన్న ప్రభాస్ సరిగ్గా చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పొచ్చు. ప్రభాస్ లుక్ తీవ్రంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక లాజిక్, మ్యాజిక్, హర్రర్ కామెడీ పిచ్చెక్కిస్తుంది అనుకుంటారు ప్రేక్షకులు. అలాంటివి ఏమీ ఈ జానర్లో మనకు అంతగా కనబడలేదు. ప్రభాస్ ఎలా నమ్మాడో డైరెక్టర్ అంత గుడ్డిగా నమ్మాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగాలేదనిపిస్తుంది. హీరోయిన్స్తో హీరో సన్నివేశాలు పాతకాల సినిమాను గుర్తు చేస్తాయి. అసలు మనం ఏ రోజుల్లో ఉన్నాము అనిపిస్తుంది. హీరోయిన్స్తో ప్రేమతో సన్నివేశాల కారణం లాజిక్లు అనేటివి ఏమి ఉండవు. ఇక సెకండ్ హాఫ్తో అందరు కలిసి రాజమహల్కి చేరుకున్న సంజయ్ దత్ సన్నివేశాలు కొన్ని ఆసక్తికరంగా అనిపించిన దర్శకుడు అసలేం చెప్పదలుచుకున్నాడో ఎవరికి అర్థం కాదు. క్లైమాక్స్ ఒకటే సినిమాను కాస్తైనా నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇక సినిమా గందరగోళంలో ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ని పెట్టుకొని ఏం చేయాలో తెలియక తీశాడో అనిపిస్తుంది. ఎలా మెయింటైన్ చేయలేదో అనిపిస్తుంది మన దర్శకుడికి. ఇక ప్రియాంక హీరోయిన్స్ మాలవిక మోహన్కు కాస్త స్క్రీన్ టైం ఎక్కువనే ఉంది. ఇక నిధి అగర్వాల్ ఉన్నటువంటి మూవీలు చాలా మనం చూసుకున్నట్టయితే చాలా ఫ్లాప్లే ఉన్నాయి ఇంతవరకు. నిధి అగర్వాల్ ఈ అమ్మడికి కూడా ఈ మూవీతో హిట్ వస్తుంది నిలదొక్కుందాం అనుకున్నప్పటికీ అమ్మడి కెరీర్ ఇంకా విఫలమైందనే చెప్పవచ్చు. ఇక బొమాన్ ఇరానీ పర్లేదు, సత్య సప్తగిరి, వీటి గణేష్ చేసిన కామెడీ అనుకోవాల్సిందే. అయితే కెమెరా పనితం బాగున్నప్పటికీ తమన్ ఎప్పటిలాగా రీసౌండ్తో ఆడియన్స్తో చెవుల తుప్పు తిరగొట్టాడు. ఇక సినిమా అంటే నిడివిడి ఎక్కువ కన్ఫ్యూజన్ ఎడిటర్ చేశారో ఏమో కానీ మొత్తానికి టాలీవుడ్ ఈ సంక్రాంతికి పెద్ద ఫ్లాప్తో మొదలైందని చెప్పవచ్చు. సినిమా అంతా గజిబిజిగా ఉండి డార్లింగ్ వీరాభినలు విసుకెత్తిపోయేలా చేసింది రాజా సాబ్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని చేతిలో పెట్టుకొని ఒక సాధారణ హీరోతో సినిమా తీసినట్లు తీసాడేమో అనిపిస్తుంది. ఇక అద్భుతమైన సాంకేతిక సహాయం అందించినప్పటికీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియలేకపోయింది మారుతికి. ఇక ప్రీ రిలీజ్ ఎమోషన్ అయిన సినిమా నచ్చని అభిమానుల ఇంటికి రావచ్చు అంటూ కూడా అడ్రస్ కూడా చెప్పడం జరిగింది. ఇక రాజా సాబ్ సినిమా అసలుకే ఇలా ఉంటే మనకు సెకండ్ హాఫ్ అని కూడా ఇంటి ఇవ్వడం జరుగుతుంది ఎండింగ్లో. ఇదే అండి మన ఒపీనియన్ ఈ సినిమాపై రివ్యూ. ఇంకా మీరు కనుక చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నో మూవీస్ని ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరు ఉద్దేశించింది కాదు, గమనించగలరు. మరొకసారి అడుగుతున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.